హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం వర్గాల మధ్య భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించినటువంటి క్రెడిట్ ఎవరిది అనే విషయంపై గత 2 రోజులుగా ఎప్పుడైతే భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందో అప్పటి నుంచి పెద్ద ఎత్తున ఒక డిబేట్ నడుస్తుంది, ఒక చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఇప్పుడు కొత్తగా ఈ అంశంలో వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చి చేరారు. విజయసాయిరెడ్డి తాజాగా చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆసక్తి రేపుతుంది, ఒక చర్చనీయాంశంగా మారింది. విజయసాయిరెడ్డి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో క్రెడిట్ తనదే అని చెప్పి భావిస్తున్నారా, అందుకే ఈ ట్వీట్ చేశారా అనేది ఒక వర్గం వాదన అయితే, మరోవైపు ఇది యథాలాపంగా ఏదైతే విశాఖలో తాను గతంలో చేసినటువంటి పని నిర్వహణలో భాగంగా విశాఖలో ఇన్ఛార్జిగా వైసీపీ నిర్వహించినటువంటి బాధ్యతల కారణంగా వైసీపీలో విశాఖతో తనకున్నటువంటి అనుబంధం కారణంగా ఈ వ్యాఖ్యలు చేశారే తప్ప ఇందులో ఎటువంటి రాజకీయం లేదు, ఎటువంటి క్రెడిట్ దక్కించుకునే ఆలోచన లేదు అని వాదించే వాళ్ళు కూడా లేకపోలేదు. అసలు విజయసాయిరెడ్డి ఏమన్నారంటే, ఆయన చేసినటువంటి ట్వీట్ మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఆయన చేసిన ట్వీట్, డిలైటెడ్ టు సీ ద ఫస్ట్ ఫ్లైట్ ఇన్ భోగాపురం ఎయిర్పోర్ట్ అండ్ హ్యాడ్ కన్సిస్టెంట్లీ రేజ్డ్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు ద ఎయిర్పోర్ట్ ఇన్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ కండక్టెడ్ మీటింగ్స్ విత్ మినిస్టర్స్ అని చెప్పి ఆయన చేసినటువంటి ట్వీట్. ఇప్పుడు ఈ ట్వీట్ అంటే గతంలో తాను ఏదైతే ఎయిర్పోర్ట్లో భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ట్రయల్ రన్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిన సందర్భంగా చాలా సంతోషిస్తున్నాను. అంతేకాకుండా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి వివిధ రకాల సమస్యల్ని పార్లమెంటులో తరచూ తాను ప్రస్తావించానని, అదేవిధంగా దీనికి సంబంధించి మంత్రులతో కూడా అడపాదడప సమావేశాలు నిర్వహించానంటూ గతంలో ఎయిర్పోర్టుకు సంబంధించి ఒక పార్లమెంట్ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా, వైసీపీకి సంబంధించినటువంటి నేతగా తాను చేసినటువంటి పనుల్ని ఆయన మెమరైజ్ చేసుకుంటూ ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ అనేది ఒక చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఇప్పటికే వైసీపీ క్రెడిట్ అంతా వైసీపీదని, క్రెడిట్ అంతా టీడీపీదే అని చెప్పి వాదిస్తున్న తరుణంలో ఈ క్రెడిట్లో తనకు కూడా భాగం ఉందని చెప్పి విజయసాయిరెడ్డి భావిస్తున్నారా, అందుకే ఈ ట్వీట్ చేశారా అనే ఆలోచన అని వాదించే వాళ్ళు లేకపోలేదు. దీనికి సంబంధించి వైసీపీ వర్గాలైతే సోషల్ మీడియాలో ఇందులో మీరు చేసింది ఏమిటి, మీరు ఒక వైసీపీ నేతగా అప్పట్లో వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజ్యసభ ఎంపీగా మాత్రమే మీరు ఈ అంశాన్ని ప్రస్తావించి ఉండవచ్చు తప్ప ఇందులో మీరు చేసింది ఏంటని వైసీపీ సోషల్ మీడియా వర్గాలు ఇప్పటికే ట్రోలింగ్ మొదలుపెట్టిన పరిస్థితి. సో ఓవరాల్గా ఏమైనప్పటికీ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో క్రెడిట్ ఎవరిది కాదు అనే విషయం కాస్త పక్కన పెడితే విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ మాత్రం కాస్త ఆసక్తి కలిగిస్తుంది, కాస్త చర్చనీయాంశంగా మారింది. సో విజయసాయిరెడ్డి ట్వీట్ను ఒక యథాలాపంగా ఒక రాజ్యసభ ఎంపీగా విశాఖతో తనకున్నటువంటి అనుబంధం దృష్ట్యా చేసినటువంటి కామెంట్ మాత్రంగానే చూడాలి తప్ప క్రెడిట్ దక్కించుకునే ఆలోచన కాదు అనేది కొంతమంది చేస్తున్నటువంటి వాదన. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఫ్యాక్ట్ కాదనేది పక్కన పెడితే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్తో మరోసారి చర్చనీయాంశంగా మారింది.